నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. కనుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. ఊరువాడ నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థులు పూర్తి నిబంధనలను పాటించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోని రామాలయాల్లో రామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాలను కన్నుల పండువగా చేపట్టారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో వేడుకలను నిర్వహించగా భక్తకోటి స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి తన్మయత్వం పొందారు. జగదానంద కారకుడు, ఆదిపురుషుడు, రఘునందనుడు శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిపే శ్రీరామనవమి వేడుకలు జిల్లాలో కన్నుల పండువగా సాగాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామాలయాలు జనసంద్రంలా మారాయి. బుధవారం ఉదయం నుండే వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు ముహూర్తం సమయానికి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపారు. శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి భక్తులు కనులారా వీక్షిస్తుండగా కళ్యాణ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తకోటికి అమితానందాన్ని పంచారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమోగగా సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రామనవమి వేడుకలను ఉత్సాహకర వాతావరణంలో జరుపుకున్నారు. చైత్రమాసంలో ఉగాది పండగ తర్వాత సరిగ్గా 9 రోజులకు శ్రీరామనవమిని వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. దాదాపు అన్ని ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసి కనిపించాయి. మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందాటి గ్రామంలో గల రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని జరపగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం రాములోరికి ప్రత్యేక హారతులు అందచేసి ఆరాధించారు. భారీ ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. కళ్యాణం అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహి బాక్లిక మధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతిక స్వామి పుష్కరాఖ్య సప్తద్వీప దీపితే ఇవాసరః సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రేష్టాయాం శుభతిథౌ. అందరూ మమ అనుకోండి. వక్షస్థలే దుర్గాం దేవీ శరణమహం ప్రపత్తే కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం శతకో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్త మంగళసూత్రధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అటు హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలోనూ రామనవమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు అందజేశారు. సమస్త మానవాళి యోగక్షేమాలను కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మహాప్రసాదాన్ని అందజేశారు.
ఇదిలా ఉంటే తిరుపల్లిలోని పురాతన శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో కళ్యాణ ఘట్టాన్ని జరపగా శాస్త్రోక్తంగా పూజలు చేసి స్వామివారిని ఆరాధించారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలతో కొలిచారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా కనిపించింది. ఉదయం నుండే శ్రీ సీతారాములను ప్రత్యేక పూజలతో కొలిచారు. శ్రీరామనవమి పర్వదిన విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అటు రామ్నగర్లోని శ్రీ రామాలయంలోనూ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని కనుల పండుగగా జరిపించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని జరపగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భారీ ఎత్తున హాజరైన భక్తజనం కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు సీసీఐలోని పురాతన శ్రీ రామాలయంలోనూ రామనవమి వేడుకలను ఘనంగా జరిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తిరుపల్లి కౌన్సిలర్ సాయి ప్రణయ్, సీసీఐ టౌన్షిప్ కమిటీ సభ్యులు, జిఎస్ ఎస్టేట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాజహర్షిషా తెలిపారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పాల్గొని నామినేషన్ల ప్రక్రియ వివరాలను వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియను సజావుగా సాగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజహర్షిషా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజహర్షిషా మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, అవలంబించాల్సిన విధానాలపై క్షుణ్ణంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. నామినేషన్ ఫారం 2A రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుండి ఉచితంగా పొందవచ్చని కలెక్టరేట్లో ఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుండి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల సమయంలో నామినేషన్లను అందించాల్సి ఉంటుందని తెలిపారు. సెలవు రోజు ఆదివారం మినహాయించి మిగతా అన్ని పని దినాలలో నామినేషన్ దాఖలు చేయొచ్చన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ సాగుతుందని స్పష్టం చేశారు. నిర్ణీత గడువు, నిర్ణీత సమయంలోపు రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకున్న వారి నామినేషన్ ఫారాలు మాత్రమే స్వీకరించడం జరుగుతుందన్నారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో 4 మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. క్యాష్ సంబంధించిన కూడా ఒకవేళ క్యాండిడేట్ ఏమైనా ఖర్చు పెట్టాలి, ఏమైనా డొనేషన్ తీసుకోవాలి అంటే 10,000 లిమిట్ ఉంటుంది క్యాష్ కి. 10,000 పైన ఏమైనా క్యాండిడేట్ ఖర్చు చేయాలి ఒక ఏజెన్సీకి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మెథడ్ లో ఆర్ చెక్ మెథడ్ లో చేయాలి. 10,000 కంటే ఎక్కువ ఏమైనా క్యాండిడేట్ ఎవరైనా ఒక డొనేషన్ తీసుకోవాలి, అవి కూడా ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మెథడ్ లో క్యాష్ మెథడ్ లో ఇవ్వాలి. 10,000 లిమిట్ ఉంది క్యాష్ డొనేషన్ కానీ క్యాష్ ఎక్స్పెండిచర్. సో అవి కూడా క్యాండిడేట్స్ అంటే ఎవరైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఆనాడు క్లియర్ గా చెప్పడం జరిగింది. సైలెన్స్ పీరియడ్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో సైలెన్స్ పీరియడ్ మీకు తెలుసు, మనం 13th మే మన పోలింగ్ డేట్ ఉంటుంది కాబట్టి మన సైలెన్స్ పీరియడ్ బేసికలీ
11th మేకి 4 PM, ఎందుకంటే టైమింగ్ ఇందాక మీకు చెప్పాను. 11 AM కి 4 PM నుంచి మన సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి. 48 hours ఫ్రమ్ ద లాస్ట్ అవర్ ఫిక్స్డ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద పోల్. సో అక్కడ నుంచి 48 hours తీసుకొని సైలెన్స్ పీరియడ్ గురించి కూడా క్యాండిడేట్స్ కి చెప్పడం జరిగింది. సో ఇవి మనకి మేజర్గా ఈ సంబంధించిన వివరాలు ఉన్నాయి. మిగతా వివరాలు కూడా మీకు కొన్ని వివరాలు నేను షేర్ చేస్తాం, కొన్ని వివరాలు ఎస్పీ గారు కూడా షేర్ చేస్తారు. సో మీ అందరికీ తెలుసు దట్ ఓటర్ నమోదు సంబంధించిన అండ్ ఓటర్ షిఫ్టింగ్ సంబంధించిన మనం 15 ఏప్రిల్, సో అవి లాస్ట్ డేట్. అప్పటి వరకు మనం ఏవైతే ఫార్మ్స్ ఉన్నాయో అవి తీసుకొని ఆన్లైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మన ఓటర్ సంఖ్య 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే 16,44,715 ఉంది. ఇంకా మనం 25th వరకు అన్ని ఫార్మ్స్ ప్రాసెస్ అయిన తర్వాత ఆనాడు ఫైనల్ సంఖ్య కూడా వస్తాయి. సంబంధించిన పిఓ, ఏపీఓ, ఓపీఓ 4,122, పోలీస్ అండ్ సెకండ్ బెటాలియన్ 1,635, అదర్స్ సంబంధించిన 183. ఈ 3 కేటగిరీస్ లో మనం ఫామ్ 12 కూడా తీసుకొని అన్నిటికీ ఆన్లైన్ కూడా చేయడం జరిగింది. మనకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ 3rd మే నుంచి 8th మే ఉంటాయి. పిఓ, ఏపీఓ కానీ, తర్వాత పోలీస్ అండ్ సెకండ్ బెటాలియన్ కానీ, అదర్స్ కానీ 3rd మే నుంచి 8th మే వరకు ఉంటాయి. వాళ్ళకి వివరాలు కానీ లొకేషన్ కానీ ముందే అందరికీ తెలియజేసి మన పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఎస్పీ గౌసాలా మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వంటివి ముద్రించే విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 120A సూచనలు పాటించాలని అన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు, ప్రచార అంశాలు, LED డిస్ప్లే కంటెంట్ తదితర వాటికి MCMC ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అటు చెక్పోస్టులలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని, 50,000 దాటితే తప్పనిసరిగా వాటికి సంబంధించి పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. 100 మీటర్ లైన్ గురించి కలెక్టర్ గారు చెప్పారు. అది యాజ్ పర్ గైడ్ లైన్స్ 5 people, 1 candidate or registration plus 4 others and 3 vehicles will be allowed inside 100 meter line. ఆ తర్వాత 100 మీటర్ లైన్ లొకేషన్లో మీడియా వాళ్ళ కోసం కూడా ఒక మీడియా సెంటర్ మేము ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా మీ లొకేషన్ అక్కడే ఉంటాయి. సో కానీ దయచేసి ఆ పాయింట్ నుంచి 100 మీటర్ లైన్ దాటాకండి. సో ఇది రూల్ ఉంది. ఆ తర్వాత క్యాండిడేట్స్ కూడా 5 people will come inside. ఆరో ఆఫీసులో లోపల కూడా మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేదు. వాళ్ళు వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తారు. అక్కడే ఆపరేషన్ ఫామ్ ఏమైనా ఉంటే ఫిల్ చేస్తారు అండ్ అక్కడే మొబైల్ ఫోన్ డిపాజిట్ చేసి లోపల వెళ్తారు. అండ్ 100 మీటర్ లైన్ నుంచి లోపల వరకు మన పోలీస్ బందోబస్తు ఉంటాయి, చెకింగ్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటాయి. సో 80% వితౌట్ ఎనీ అంటువర్డ్ ఇన్సిడెంట్ విల్ ఎన్ష్యూర్ దట్ కాంపిటీషన్ హ్యాపెన్స్ పీస్ఫుల్లీ. 18 నుంచి 25th వరకు ఉంది. ఇది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ గురించి అందరికీ తెలుసు. లాస్ట్ మంత్ 16 మార్చ్ నుండి మనకి MCC స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జిల్లాలో ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి 6 ప్లేసెస్లో ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు పెట్టాము. అండ్ ఇది కాకుండా నెగిటివ్ వద్దాలు ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా టోటల్ 8 నడుస్తుంది. ఇప్పుడు రేపటి నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు టోటల్ 7 ప్లేసెస్లో స్టార్ట్ అవుతుంది. ఫ్లైయింగ్ స్క్వాడ్ కూడా స్టార్టింగ్ నుంచి 16 మార్చ్ నుంచి ఇట్స్ వర్కింగ్. సీజన్ ఫిగర్ చూస్తే ఇప్పుడు వరకు క్యాష్ ఫిగర్ చూస్తే టోటల్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో 32,48,060 రూపీస్ క్యాష్ ఇదండి. 32,48,060 రూపీస్. ఇది కాకుండా లిక్కర్లో చూస్తే 7,94,771 లిక్కర్, టోటల్ 2,308 లీటర్స్ లిక్కర్ సీజ్ అయింది జిల్లాలో. తర్వాత డ్రగ్స్ చూస్తే మెయిన్ ముఖ్యంగా గాంజా, టోటల్ గాంజా వర్త్ 7,57,450. స్పెషల్గా ఈ మంత్ మనం స్పెషల్ గాంజా డ్రైవ్ చేస్తున్నాం. ఎక్కడైనా కల్టివేషన్ ఏరియా ఉంటే డీలర్స్, సబ్ డీలర్స్ అందరికీ ఐడెంటిఫై చేసి పట్టుకుంటున్నాం. దీని గురించి మీ సపోర్ట్ కూడా కావాలి. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్షించారు. శ్రీ రామనవమి సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో జరిగిన కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పిప్పర్వాడ, బోరజ్, ఆనంద్పూర్, కోలిపుర, రామ్నగర్, రణదివేనగర్లలోని రామాలయాలను దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని
ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనను సాదరంగా స్వాగతం పలుకగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆయన వెంట కౌన్సిలర్లు కొండ గణేష్, దమ్మపాల్, భూమన్న, రామ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ అనాదిగా వస్తున్న వేడుకలను ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామనామ స్మరణతో ప్రసిద్ధ రామాలయాలు మారుమోగాయి. శ్రీ రామనవమి పర్వదినం రోజున ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులు రాములోరిని ఆరాధిస్తూ వేడుకల్లో పాలు పంచుకున్నారు. శ్రీరామనవమి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తజన సంద్రంతో కిక్కిరిసిపోగా ఆలయాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ఊరువాడ రాములోరి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అందులో భాగంగానే బేలా మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా సాగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా జరుపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఢోక్టాల, మసాలా, పాటన్, ఖొగ్దూర్ తదితర గ్రామాల్లోని రామాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని జరిపించారు. గ్రామస్తులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయా ఆలయాల్లో మహా అన్నదానాలు ఏర్పాటు చేశారు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విశాల్ సీతారాముల ఉత్సవ మూర్తులను కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేసి సుందరంగా అలంకరించారు. దాదాపు 2 గంటల పాటు కళ్యాణ మహోత్సవం కొనసాగింది. లోక కళ్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడి ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని వేద పండితులు విశాల్ ప్రవచించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వేడుకల సందర్భంగా మాజీ టీపీసీసీ కార్యవర్గ సభ్యురాలు గండ్ర సుజాత, ఆశన్న దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు వీరయ్య, సతీష్ల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సహకారంతో 5 లక్షల రూపాయల షెడ్ మంజూరుకు సహకరించిన కాంగ్రెస్ నాయకులు రామన్న యాదవ్కు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు భీంపూర్ మండలంలోని అంతర్గాంలో రామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల పాటు ప్రత్యేక హోమం నిర్వహించారు. రామయ్య కళ్యాణం సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి అమోల్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలోని పలు శ్రీరామాలయాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి రాములోరిని ఆరాధించారు. వేడుకల నిర్వహణ పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రామాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ఆలయాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవములతో ఎటు చూసినా సందడి వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగానే స్థానిక తిరుపల్లి శ్రీ రామాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని భక్తుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సంతోష్, అభిలాష్, రమాకాంత్, భగవాన్ దాస్, మోహన్ రెడ్డి, గొర్లరాము, అశోక్ రెడ్డి, రాజేష్, రాజన్న, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుపుకునే శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రత్యేకత ఉందన్నారు. 500 ఏండ్ల హిందువుల కళ అయిన అయోధ్య శ్రీరామ మందిరం పూర్తయిన తరువాత వచ్చిన తొలి శ్రీరామనవమి అని తెలిపారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తున్నారని, శ్రీరాముడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ యొక్క శ్రీరామనవమి పండుగ మనం చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం చేసుకుంటున్నటువంటి పండుగలో చాలా గొప్ప విశేషం ఉన్నది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 500 సంవత్సరాల నుండి ఎక్కడైతే రాముడు జన్మించిండో అక్కడ రాముని గుడి ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా కన్నటువంటి కళలు 500 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చి అసలు అయోధ్యలో రాముని గుడి కట్టుకోగలుగుతామా అనే అనుమానానికి కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ మొదటి సంవత్సరం శ్రీరామనవమి పండుగ మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రపంచమంతా కూడా ఈ రోజు రామమయమై ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏ ఆలయానికి వెళ్ళినా ఈ రోజు భక్తులంతా ఒక గొప్ప సంతోషం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి తీరు చూస్తే ధర్మాన్ని మనం కాపాడుతున్నప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని చేపట్టే ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక వినాయక్ చౌట్ నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించే శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ గౌసాలం ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనగా పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. భవ్య రాముని నవమి వేడుకలతో పాటు శోభాయాత్ర నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శోభాయాత్ర జరగనున్న ప్రధాన రహదారిని పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అదేవిధంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ధైర్యంగా ఉండేలా ఈ ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ఎల్లవేళలా పోలీసులు ప్రజలకు అండగా ఉంటారనే సందేశమిస్తూ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్ము బొజ్జు పటేల్ అన్నారు. స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు. మేము ఈ 3 నెలల్లో మేము చెప్పినట్టు 6 గ్యారంటీలలో ఆల్రెడీ ఈ 3 నెలల లోపలనే మేము ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుతే కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అవన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా రైతులను రెచ్చగొడతారు. ఏమైంది 2 లక్షల రుణమాఫీ? మా ముఖ్యమంత్రి ఆగస్టు కల్లా చేస్తామంటే దాని మీద కామెంట్ చేస్తున్నారు. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. యువకులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించగా శ్రీరాముని భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలు, కాషాయ జెండాల రెపరెపరు గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే భారీ శోభాయాత్ర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వేలాదిగా తరలివచ్చిన యువకులు జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ శ్రీరాముని విగ్రహం శోభాయాత్రకు ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ అతిథులు శ్రీరాముని విగ్రహం వద్ద పూజలు జరిపిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. యువకులు కాషాయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన శోభాయాత్ర నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ల మీదుగా తిరిగి మఠం వరకు కొనసాగనుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక శోభాయాత్ర సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎస్పీ గౌస్ ఆలం పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. దారి పొడవునా యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. యాత్రలో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం పలు సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, అభిమానులు సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానుల సమక్షంలో ఆయన నివాసంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించగా సిఆర్ఆర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. జిల్లా అభివృద్ధికి సిఆర్ఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతకుముందు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ అడిషనల్ ఇన్ఛార్జిగా నియమితులైన అంబకంటి అశోక్ను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, కిసాన్ సేల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంజయ్ దుబే, మోతీరామ్, వసీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే తనదైన ముద్ర వేసిన నాయకుడు సిఆర్ఆర్ అని అన్నారు. తన చివరి క్షణం వరకు ప్రజల క్షేమం కోసమే పరితపించారని పేర్కొన్నారు. ఆయన సూచనలు, మాటలు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు.
మావల శివారులో నిర్మించనున్న పరమహంస సద్గురు పులాజీ బాబా ధ్యాన మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. శ్రీ సిద్ధ మహాయోగ పీఠం సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్ అధ్యక్షులు కేశవ్ దాదా ఇంగ్లే ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ జరిపారు. పాట్నాపూర్ సంస్థాన్ గౌరవ అధ్యక్షులు వామన్ ఇంగ్లే, జాదవ్ తుకారాం, ధ్యాన మందిర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ గురునులే, సుకుమార్ పెట్కులే, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ పులాజీ బాబా ధ్యాన జ్ఞాన బోధనలను ప్రపంచానికి తెలియజేయడానికి కమిటీ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో భవ్యమైన ధ్యాన మందిరాన్ని నిర్మించుకుందామని తెలిపారు. राजू भाई और वाइफ ऑफ गंगाना दादा, तो मैं इनको प्रणाम करते हुए उसके बाद यहाँ पे जो डोनेट है इस जगह पे जगह देने वाले पुलाजी बाबा के संस्थान को सोने सिंह नेमा जी जादव, मैं इनको नाम करता हूँ। और आज का इस सुनहरे मौके पे आज इन्होंने इतना इस आदिलाबाद में बहुत दिन से बोल रहे थे कि यहाँ पे बाबा जी का ध्यान मंदिर होना चाहिए पूरा आदिलाबाद बोल रहे के यहाँ के एरिया के, तो आज ये यहाँ पे बहुत अच्छा तरीके से इस जगह पे आज सबके हाथ से यहाँ पे భూమి పూజ झंडे का. శ్రీరామనవమి సందర్భంగా ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. స్థానిక కన్యక పరమేశ్వరి దేవి ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగగా జై శ్రీరామ్ నినాదాలతో మహిళలు హోరెత్తించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఆలయాలు భక్తజన సంద్రంగా మారగా జై శ్రీరామ్ నినాదాలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. ఇందులో భాగంగానే ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి ర్యాలీలో పాల్గొనగా జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. కాషాయ జెండాలను చేతబట్టుకుని మహిళలు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. కనుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. ఊరువాడ నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థులు పూర్తి నిబంధనలను పాటించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.